Yeah, good afternoon, Sai Kumar. Iranian influence. Iranian influence may also be traced in the preamble of Ashoka edicts. అశోక ఎడిక్ట్స్లో ఈ ఇరానియన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చూపించాడంట తను మరి, యాజ్ వెల్ యాజ్ ఇన్ ద సర్టెన్ టర్మ్స్ యూస్డ్ ఇన్ దెమ్. ఫర్ ఇన్స్టాన్స్, ఫర్ ఇరానియన్ టర్మ్ డిపి. డిపి అంటే ఏంటిది? ద అశోక స్క్రైబ్ యూస్ ద టర్మ్ లిపి. అంటే డిఫరెన్సెస్. ఈ టైంలోనే మనకి ఇరానియన్ వాళ్ళ దగ్గర ఇరానియన్స్ వచ్చి ఇక్కడ మనం సెటిల్ అయ్యారు ఇండియాలో సెటిల్ 200 years పాలించారు మన ఇండియాని. సో ఆ టైంలో వాళ్ళు ఇరానియన్స్ ఏం చేశారు, మన ఇండియన్స్ని గ్రీక్ వాళ్ళతోటి యుద్ధాలు జరిగినప్పుడు మన భారతీయులను వాడుకున్నారు అట్లా యుద్ధంలో పోటీ పడడానికి. సో ఆ టైంలో అశోక కూడా కాంటెంపరీగా ఆ టైంలో రూలర్ అనమాట. అతని ఎడిక్ట్స్లో కూడా ఇరానియన్ వాళ్ళు వచ్చి మన దగ్గర సెటిల్ అయ్యారు అని చెప్పేసి ఆ ఇన్స్క్రిప్షన్స్లో క్లియర్గా రాశారంట. అండ్ ఈ ఖరోస్తి అనే స్క్రిప్ట్ అనేది అశోకన్ ఇన్స్క్రిప్షన్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ మనకు ప్రాకృతి ఎలా అయితే ఉండిందో అశోక ఇన్స్క్రిప్షన్స్లో ఖరోస్తి కూడా ఉంది. మనకు ఖరోస్తి అంటే రైట్ నుంచి లెఫ్ట్ అని తెలుసు, కానీ ఈ ఖరోస్తి స్క్రిప్ట్ అనేది ఎవరు యూజ్ చేశారు, అసలు ఎక్కడి నుంచి అలా వచ్చిందని తెలియదు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ఈ ఖరోస్తి స్క్రిప్ట్ అనేది మనకు ఇరానియన్ స్క్రైబ్స్ నుంచి వచ్చింది. చూసారా, చాలా అసలు ఎంత మంచి బుక్ ఇది. మనకి ఖరోస్తి స్క్రిప్ట్ వచ్చేసి ఇరానియన్ స్క్రైబ్స్ బ్రాట్ ఇన్ టు ఇండియా ఫార్మ్ ఆఫ్ రైటింగ్ విచ్ కేమ్ టు బి నోన్ అస్ ఖరోస్తి స్క్రిప్ట్. సో ఇలాంటి మనకి ఎక్కడి నుంచో ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఇందులో నుంచే ఇస్తారు. సో అక్కడ వాళ్ళకు మనకు చాలా డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కొంచెం ఈక్వాలిటీ ఐడెంటికల్ టర్మ్స్ కూడా ఉన్నాయంట. వాళ్ళు డిపి అని వాడితే వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్లో, మనం లిపి, మనకు తెలుసు కదా మన లాంగ్వేజ్ వేరు లిపి వేరు అని. సో లిపి అనేది మనం ఇక్కడ వాడతాం, వాళ్ళు దిపి అనేది ఇక్కడ మనం లిపిగా వాడతాం. ఫర్దర్ ఇట్ సీమ్స్ దట్ త్రూ ద ఇరానియన్స్ ద గ్రీక్స్ కేమ్ టు నో అబౌట్ ద గ్రేట్ వెల్త్ ఆఫ్ ఇండియా. ఇట్లా ఇరానియన్స్ తోటి గొడవ పడడానికి వచ్చిన గ్రీకులు వీళ్ళ ఇరానియన్స్ దగ్గర నుంచి మన భారతీయుల గురించి తెలుసుకున్నారు. ఏంటిది, వీళ్ళకి ఎంత ఆస్తుంది, వీళ్ళకి ఎంత సంపద ఉందని. విచ్ వెట్టెడ్ దేర్ గ్రీడ్ అండ్ ఈవెన్చువల్లీ లెడ్ టు అలెగ్జాండర్ ఇన్వెన్షన్ ఆఫ్ ఇండియా. అసలు మన భారతదేశంలో ఫస్ట్ వచ్చిన సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. ఈ మగధ సామ్రాజ్యంలో మంచి ఎంపైరర్స్ ఉన్నారు, కింగులు, శిశునాగాలని, నందాలని, బింబిసార చక్రవర్తి, వీళ్ళందరూ చాలా బాగా పరిపాలించారు. ఆ టైంలో అజాతశత్రు, బింబిసార, ఆ టైంలో వీళ్ళు ఏంటిదంటే మగధ సామ్రాజ్యానికి ఉన్న క్యాపిటల్కి ఫోర్టిఫికేషన్స్ చేశారు, ఎలాంటి ఇన్వేషన్స్ రావద్దని చెప్పేసి. ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళ టైం అయిపోయిందో అప్పుడు ఇరానియన్స్ వచ్చేసారు మన ఇండియాకి. ఇరానియన్స్ వచ్చేసి వాళ్ళు ఆ పక్క సామ్రాజ్యంలో డిస్యూనిటీని అబ్జర్వ్ చేసి, సో వీళ్ళ మధ్య యూనిటీ లేదు అని చెప్పేసి అక్కడ పరిపాలించే రాజు, ఇక్కడ చూడండి నేను రాశాను, ఇక్కడ ఒక అతను ఉంటాడు డేరియస్ అని, ఇరానియన్ రాజు. ఈ రాజు ఏం చేశాడు, వీళ్ళ మధ్య డిస్యూనిటీ ఉందని చెప్పేసి, కంబోజాస్కి, గంధారాస్కి, మద్రాస్కి వీళ్ళ మధ్య డిస్యూనిటీ ఉండడం చూసి ఈయన వాటన్నిటిని ఆక్రమించుకొని ఆయన వెల్తియెస్ట్ పర్సన్ అయ్యిండు. ఈయన తర్వాత నెక్స్ట్ ఈయన తర్వాత డేరియస్ తర్వాత ఆయన తర్వాత వచ్చిన ఆయన జెర్క్సస్. సో ఈయన ఏం చేసిండు, ఈయన కంటే ఇంకా ఈయన ఎక్కువ తెలివిగా వాడి ఇండియన్స్ని గ్రీక్ వాళ్ళతోటి గొడవ పడ్డప్పుడు వాడుకున్నాడు. సో అలా ఆ టైంలో ఉన్నప్పుడే అలెగ్జాండర్ ఇన్వేషన్ స్టార్ట్ అయిందనమాట. అసలు ఈ అలెగ్జాండర్ ఎవరు, గ్రీక్ దేశానికి చెందినవాడు. ఆ గ్రీక్ వాడికి ఎట్లా తెలిసింది, ఈ ఇరానియన్స్ వచ్చిన తర్వాతనే గ్రీక్ వాడికి మన భారతదేశం గురించి తెలిసి వచ్చారనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటిది, అసలు ఈ అలెగ్జాండర్కి ఇండియా సంపద గురించి తెలిసింది ఎవరి వల్ల, ఇరానియన్స్ వల్ల. అది అలా అనమాట. ఈ ఇరానియన్స్ ఎప్పుడు వచ్చారు మనకి ఇండియాకి, మగధ సామ్రాజ్యం తర్వాత. సో అలా అనమాట. సో విచ్ వెటిల్డ్ దేర్ గ్రీడ్ అండ్ ఈవెన్చువల్లీ లెడ్ టు అలెగ్జాండర్ ఇన్వెన్షన్ ఆఫ్ ఇండియా. ఎందుకు వచ్చింది అలెగ్జాండర్, వాళ్ళు చెప్పుంటారు, గ్రీక్ వాళ్ళు చెప్పుంటారు, ఇరానియన్స్ చెప్పారు, వీళ్ళ దగ్గర వెల్త్ బాగుంది, ఇక్కడ ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి, అందుకని నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయినా, 200 ఏళ్ళు పాలించిన అనగానే కథం, ఈ గొడవ పెట్టుకునే గ్రీక్ వాళ్ళ ద్వారా అలెగ్జాండర్కి తెలిసిపోయింది, కథం వచ్చేసిండు ఇండియాకి. ఇప్పుడు అలెగ్జాండర్ ఇన్వెన్షన్ ఇన్ ద 4th century BC. ఏ టైంలో, 4th century BCలో. ఇది మనకు లాస్ట్ టైం ఏపీపీఎస్సీ Group 1 పెట్టినప్పుడు అలెగ్జాండర్ ఇన్వెన్షన్ ఎప్పుడు జరిగింది, 1800 సంథింగ్ ఇయర్ ఉంటుంది, 1864 1867 ఆ టైంలో. చూద్దాం ఏ టైంలో వచ్చిందో. సో గ్రీక్స్ అండ్ ఇరానియన్స్ ఫాట్ ఫర్ ద సుప్రమసీ ఆఫ్ ది వరల్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అలెగ్జాండర్ ఆఫ్ మెక్డోనియా. The Greeks finally destroyed the Iranian Empire. Khatam. Alexander conquered not only Asia Minor, Iraq, but also Iran also. Iran he marched to India. Obviously attracted by its great wealth, Herodotus, who is called father of history.
ఫాదర్ ఆఫ్ హిస్టరీ. హెరోడోటస్ ఎవరు? ఫాదర్ ఆఫ్ హిస్టరీ. Herodotus, who is called father of history, and other Greek writers had painted India as a fabulous land which tempted Alexander to invade it. వీళ్ళందరూ ఏం చేసిండ్రు, ఇండియాని చాలా మంచిగా చిత్రీకరించి ఇది వెల్దియెస్ట్ దేశం అది ఇది అని చెప్పేసరికి అలెగ్జాండర్కి కన్నుపడ్డది భారతదేశం మీద. అట్లా వచ్చి దోసుకున్నాడు. అలెగ్జాండర్ ఆల్సో పొసెస్డ్ ఏ స్ట్రాంగ్ ప్యాషన్ ఫర్ జియోగ్రఫికల్ ఎంక్వైరీ అండ్ న్యాచురల్ హిస్టరీ. ఇంకేముంది, గ్రీకులను ఓడించిండు, అటు ఇరాన్ని ఆక్రమించేసుకున్నాడు, ఏసియాలో ఉన్నటువంటి మైనర్ అన్నిటినీ ఆక్రమించుకున్నాడు, ఈ ఆఖరికి ఇరాక్ను కూడా ఆక్రమించుకున్నాడు. ఇంకా ఆయనకు మిగిలింది ఏముంది, ఇండియా మీద కన్నుపడ్డాడు, అందరిని ఓడించిండు. ఎంక్వైరీ అండ్ న్యాచురల్ హిస్టరీ. హీ హ్యాడ్ హర్డ్ దట్ Caspian Sea continued on the eastern side of India. He was also inspired by the mythical exploits of past conquerors whom he wanted to emulate and surpass. The political conditions of the northwest India suited his plans. The area was parceled out into many independent monarchies and tribal republicans which were strongly wedded to the spoil and had fierce love of principality over which they ruled. Alexander found it easy to conquer these principalities one by one. Among the rulers of these territories, two were well known, Ambi and the prince of Taxila. Ambi evaru? Taxila యొక్క ప్రిన్స్ అంబి అండ్ పోరస్, హూస్ కింగ్డమ్ లే బిట్వీన్ జీలం అండ్ చినాబ్ మధ్యలో ఉన్నటువంటి కింగ్డమ్ను పాలించే పోరస్. ఎవరెవరు? అంబీని పోరస్ని, వీళ్ళిద్దరిని టార్గెట్ చేసిండు. టుగెదర్ దే మైట్ హ్యావ్ ఎఫెక్టివ్లీ రెసిస్టెడ్ ద అడ్వాన్స్ ఆఫ్ అలెగ్జాండర్ బట్ దే కుడెంట్ పుట్ ఏ జాయింట్ ఫ్రంట్. ద ఖైబర్ పాస్ రిమైన్డ్ అన్గార్డెడ్. ఖైబర్ పాస్ జీలంకి చినాబ్కి మధ్యలో ఉండేదా? జీలంబు చినాబ్ మధ్యలో ఉండేది ఖైబర్ పాస్. ఖైబర్ పాస్ రిమైన్డ్ అన్గార్డెడ్. అంతే, ఇంకేముంది, వాళ్ళిద్దరి మధ్యలో యూనిటీ ఉంటే వాళ్ళు అలెగ్జాండర్ని ఓడించేటోళ్ళు. వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేకపోవడం వల్ల ఇంకోడికి సందు దొరికింది. ఆఫ్టర్ ద కంక్వెస్ట్ ఆఫ్ ఇరాన్, అలెగ్జాండర్ మూవ్డ్ అంటూ కాబుల్ పోయిండు. ఫ్రమ్ వేర్ హీ మార్చ్ టు ఇండియా, అక్కడి నుంచి ఇండియాకి వచ్చిండు త్రూ ద ఖైబర్ పాస్. వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ ఉంది, సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ పాస్ అక్కడి నుంచి వచ్చేసిండు ఇండియాకి. ఇట్ టుక్ హిమ్ 5 months టు రీచ్ ద ఇండస్. 5 months పట్టిందట. అంబి, ద రూలర్ ఆఫ్ తక్షశిల, రెడీలీ సబ్మిటెడ్ టు ద ఇన్వేడర్. అబ్బా, వాడు చూడు అంబి, ఆ తక్షశిల రాజు, అసలు ఆయన ఏం చేయకముందే కథం ఇచ్చేసిండంట. అలెగ్జాండర్ వచ్చిందనగానే ఆయన కాలు చేతులు అనుకుంటాయి, ఇచ్చేసిండు రాజ్యాన్ని. తక్షశిల నువ్వే ఉంచుకొని ఇచ్చేసిండు. ఎవరికి? అలెగ్జాండర్కి. ఇన్వైడర్ ఆగ్మెంటెడ్ హిజ్ ఆర్మీ అండ్ రిప్లెనిష్డ్ హిజ్ ట్రెజర్, అన్ని ఇచ్చేసిండు. వెన్ హీ రీచ్డ్ ద జిలాం, అలెగ్జాండర్ మీట్ ఫ్రమ్ పోరస్ ద ఫస్ట్ అండ్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఆల్తో అలెగ్జాండర్ డిఫీటెడ్ పోరస్ని కూడా డిఫీట్ చేశాడు. హీ వాజ్ ఇంప్రెస్డ్ బై ద బ్రేవరీ అండ్ కరేజ్ ఆఫ్ ది ఇండియన్ ప్రిన్స్. వాడేంటంటే తక్షశిల రాజు అంబి, ఆయన ఏం చేయలేదు, ఇచ్చేసిండు. కానీ ఈయన ఉన్నాడు కదా, ఎవరు? పోరస్, జీలంకి చినాబ్ మధ్యలో సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్లేస్ని రూల్ చేసి ఈ పోరస్ ఉన్నాడు కదా, ఈ పోరస్ అలెగ్జాండర్కి ఎదురుగా నిల్చొని యుద్ధం చేసిండట. ఆయన యొక్క బ్రేవరీకి, కరేజ్కి ఈయన మెచ్చిండు అనమాట. సో హీ రిస్టోర్డ్ హిస్ కింగ్డమ్ టు హిమ్ అండ్ మేడ్ హిస్ అలీ. ఏం చేసిండు? తక్షశిలనేమో ఇచ్చేసిండు, ఆయన సామ్రాజ్యం నువ్వు తీసుకోరా బాగు అని ఇచ్చిండు. ఈయన కొంచెం పోటీ పడ్డాడు, అలెగ్జాండర్తో గెలవడం తెలిసి కూడా ఈయన పోటీ పడ్డాడు. ఎవరు? పోరస్ రాజు. పోటీ పడేసరికి అలెగ్జాండర్కి నచ్చిండు. ఆయన నచ్చి ఏం చేసిండు, పోనీలేరా, నీ రాజ్యాన్ని నేను తీసుకోను, నీ రాజ్యాన్ని నువ్వే ఉంచుకో, నువ్వే కాపాడుకో, నువ్వే రూల్ చేసుకో, కాకపోతే నువ్వు నాకు సామంతుడి వైపు, అలీ అదే అనమాట, సామంతుడి వైపు. దెన్ హీ అడ్వాన్స్డ్ యాజ్ ఫార్ యాజ్ ద బియాస్ రివర్, మళ్ళీ ముందుకు వచ్చిండు. హీ వాంటెడ్ టు మూవ్ స్టిల్ ఫర్దర్ ఈస్ట్వర్డ్ బట్ హిస్ ఆర్మీ రిఫ్యూజ్డ్ టు అకంపెనీ హిమ్. ఆయన ఏమనుకున్నాడు, అక్కడి నుంచి మెల్లమెల్లగా బియాస్ రివర్కి వచ్చిండు. బియాస్ రివర్కి వచ్చి ఇంకా అక్కడ ఏమన్నా ఉంటే తీసేసుకుందాం మన సామ్రాజ్యంలో కంటే అతని ఆర్మీ అతన్ని రెఫ్యూజ్ చేసిందట. ఎందుకు? ద గ్రీక్ సోల్జర్స్ హ్యాడ్ గ్రోన్ వార్ వేరీ అండ్ డిసీజ్డ్. అయ్యో, ఈయన ఎవరిని పెట్టుకున్నాడు? సోల్జర్స్గా గ్రీక్ సోల్జర్స్ని పెట్టుకున్నాడు ఈయన కింద యుద్ధం చేయడానికి. ఆ గ్రీక్ సోల్జర్స్ ఇంకా వాళ్ళకి డిసీజెస్ వచ్చినాయంట. ఇంకా వరుస పెట్టి యుద్ధాలు చేయండి రా బాబు అంటే వాళ్ళు మాత్రం ఎంతగానో చేస్తారు. ద హాట్ క్లైమేట్ ఆఫ్ ఇండియా అంటే 10 years ఆఫ్ కంటిన్యూస్ కంపైనింగ్ హ్యాడ్ మేడ్ దెమ్ టెర్రిబుల్లీ హోమ్సిక్. చూసారా ఎన్ని సంవత్సరాల పాటు, ఇది 10 ఏళ్ళ నుంచి అలెగ్జాండర్ దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. అందుకనే కదా అలెగ్జాండర్ దండయాత్ర అంటారు. ఆయన 10 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉండేసరికి ఆ గ్రీక్ ఆ సోల్జర్స్కి ఇంకా వాళ్ళకి హోమ్ సిక్ వచ్చేసింది. దే హ్యాడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ ఏ టేస్ట్ ఆఫ్ ఇండియన్ ఫైటింగ్ క్వాలిటీస్.
ఇండియన్స్ తోటి కొన్నిటికి వాళ్ళు ఎట్లా తన్నులు అయితే తింటారు, వాళ్ళని కొట్టినప్పటికీ వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పటికీ తన్నులు అయితే తింటారు కదా. సో వాళ్ళ ఫైటింగ్ క్వాలిటీస్ తెలిసి వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు ఎలాంటి వాళ్ళని. ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ విచ్ మేడ్ దెమ్ డెసిస్ట్ ఫ్రమ్ ఫర్దర్ ప్రోగ్రెస్, ఇంకా వాళ్ళ ముందుకు వెళ్ళలేకపోయిండ్రు. యాజ్ ద గ్రీక్ హిస్టోరియన్ అరియన్ టెలస్, ఇన్ ద ఆర్ట్ ఆఫ్ వార్ ద ఇండియన్స్ వర్ ఫార్ సుపీరియర్ టు ద అదర్ నేషన్స్ ఇన్హాబిటింగ్ ద ఏరియా ఎట్ దట్ టైం. ఏంటిదంటే ఆ టైంలో మన ఇండియన్స్కి ఉన్నటువంటి వార్ టెక్నిక్స్కి ఎవరికి తెలియదు. కాకపోతే వీళ్ళ భయం ఏంటంటే వీళ్ళు బాగా ఫైట్ చేస్తారు, కాకపోతే నిలుపుకునే శక్తి వీళ్ళకి లేదు. వాడెవడన్నా గట్టిగా ఉన్నాడు, ఆహా వాడంత గొప్పోడు వీడింత గొప్పోడు అని పక్కన వాళ్ళు చెప్పిన మాట వినేసి తక్షశిలారాజు ఎట్లా ఇచ్చిండు అంబి, ఇక తీసుకోరా నా వెల్త్ నువ్వే తీసుకొని నా రాజ్యం నువ్వే తీసుకొని ఇచ్చిండు కదా, అట్లా భయపడతారు వీళ్ళు. అదే పోరస్ చూడండి, ఆయనకు తెలుసు అలెగ్జాండర్ ముందు గెలవలేడని, అయినా ఆయన ఎదిరించిండు. ఆయనకు మెచ్చి ఈయనేం చేసిండు అలెగ్జాండర్ మహానుభావుడు, ఈయన అరే నువ్వే రాజ్యం ఏలుకో, కాకపోతే నువ్వు నాకు సామంతుడిగా ఉండు అట్లా అన్నాడు. అట్లా మన ఊళ్ళో తెలియకర్లోలే, కాకపోతే ఏంటంటే భయం వల్ల అన్నీ ఇచ్చేసిండు ఆయనకి. సో అదే అన్నాడంట ఒక గ్రీక్ హిస్టోరియన్ చెప్పిండంట, ఇండియన్స్కి ఉన్నటువంటి వార్ టెక్నిక్స్ అనేది మిగతా అన్ని దేశంలో వాళ్ళతో పోలిస్తే చాలా సుపీరియర్గా ఉన్నాయన్నమాట. ఎవరి యొక్క టెక్నిక్స్, మన ఇండియన్ వార్ టెక్నిక్స్. సో అది అందుకనే ఆ గ్రీక్ సోల్జర్స్ కూడా ఎంతగాని వాళ్ళు పోట్లాడుతూనే ఉంటారు. 10 ఏళ్ళు కంటిన్యూస్గా అలెగ్జాండర్ దండయాత్ర చేస్తున్నాడు, ఆయన మాత్రం క్రౌన్ మీద కూర్చుంటాడు ఎక్కడికి పోయినా, కానీ కింద వీళ్ళు సోల్జర్స్ కదా కష్టపడాల్సింది. సో వాళ్ళకు 10 ఏళ్ళుగా ఫైటింగ్ చేసి 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 వాళ్ళకి హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, వాళ్ళు హోమ్ సిక్ ఫీల్ అయిపోయినారు. సో ఏంటిది, especially the Greek soldiers were told of formidable power on the Ganga. So obviously it was the kingdom of Magadha ruled by the Nandas, who maintained an army far outnumbering that of Alexander. అయినప్పటికీ మగధ ఏం ఫుల్గా పోలేదు, పవర్లో లేదు అంతే. మగధ సామ్రాజ్యం అనేది ఉంది, ఊరుంది. సో డిస్పైట్ ద రిపీటెడ్ అపియల్స్ ఆఫ్ అలెగ్జాండర్ టు అడ్వాన్స్, ద గ్రీక్ సోల్జర్స్ did not budge an inch. Alexander lamented, I am trying to rouse the hearts that are disloyal and crushed with craven fears. I am trying to rouse the hearts that are disloyal and crushed with craven fears. Abbo. The king, who had never known defeat at the hands of his enemies, had to accept defeat from his own men. ఓ అమ్మాయిని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడండి. He was forced to retreat and his dream of an Eastern Empire remained unfulfilled. ఈస్టర్న్ ఎంపైర్ని ఈయన సాధించలేకపోయిండు. అండ్ హిస్ రిటర్న్ మార్చ్ అలెగ్జాండర్ vanquished many small republicans until he reached the end of the Indian frontier. ఓకే, he remained in India for 19 years. అమ్మమ్మమ్మ 19 సంవత్సరాలు ఉన్నాడంట. విచ్ వర్ ఫుల్ ఆఫ్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నాడు. he had barely any time to organize his conquest. Still he made some arrangements. Most conquered states were restored to their rulers, who submitted to his authority, but his own territorial possessions were divided into 3 parts. ఎట్లా డివైడ్ అయిపోయినాయి ఆయన ఓన్గా సంపాదించుకున్నాయి, విచ్ వర్ ప్లేస్డ్ అండర్ 3 గ్రీక్ గవర్నర్స్. చూసిన గ్రీక్ గవర్నర్స్ దగ్గర పెట్టిండంట. హీ ఆల్సో ఫౌండెడ్ ఏ నెంబర్ ఆఫ్ సిటీస్ టు మెయింటైన్ హిస్ పవర్ ఇన్ దిస్ ఏరియా. కొన్ని సిటీస్ని కూడా పెట్టిండు వాటి కింద. ఎఫెక్ట్స్ ఆఫ్ అలెగ్జాండర్ ఇన్వేషన్. అసలు అలెగ్జాండర్ ఇన్వేషన్ వల్ల ఏం జరిగినా చూద్దాం. అలెగ్జాండర్ ఇన్వెన్షన్ ప్రొవైడెడ్ ద ఫస్ట్ అకేషన్ when ancient Europe came into close contact with ancient India. Occasion when ancient Europe it produced important results. The Indian campaign of Alexander was a triumphant success. He added to his empire an India province which was much larger than that conquered by Iran. Though the Greek positions in India were soon lost to Maurya rulers. Okay, the most important outcome of the invasion was the establishment of direct contact between India and Greece in different fields. Alexander campaign opened up 4 distinct routes by land and sea. It paved the way for Greek merchants and craftsmen. And increased the existence of facilities for trade ki use ayini. Although we hear of some Greeks living on northwest even before the invasion of Alexander, the invasion led to establishment of more Greek settlements in the area. The most important of them were the city of Alexandria అన్న సిటీ కాబుల్లో ఉంది. కాబుల్ రీజన్
Baukipala and the Jhelum, Alexandria and Sindh. Although these three areas were Baukipala and Alexandria and Sindh. Although these areas were conquered by Mauryas, the Greeks continued to live under the Chandragupta Maurya, under both Chandragupta Maurya and Ashoka. Ashoka. Alexander was deeply interested in the geography of a mysterious ocean which he saw for the first time at the mouth of Indus. Therefore, he dispatched his new fleet under his friend Nearchus to explore the coast. And search for harbors from the mouth of the Indus to that of Euphrates. తెలివి ఫ్రెండ్కి చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి మార్గం కనిపెట్టమని చెప్పిండ. సో అలెగ్జాండర్స్ హిస్టోరియన్స్ హ్యావ్ లెఫ్ట్ వాల్యుబుల్ జియోగ్రఫికల్ అకౌంట్స్. దే ఆల్సో హ్యావ్ లెఫ్ట్ క్లియర్లీ డేటెడ్ రికార్డ్స్ ఆఫ్ అలెగ్జాండర్స్ కంపెయిన్. ఇంకేముంది ఇచ్చేసిన తర్వాత విచ్ ఎనేబుల్ అస్ టు బిల్డ్ ఇండియన్ క్రానాలజీ ఫర్ ద సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఆన్ ఎ డెఫినెట్ బేసిస్. ఈయన వాళ్ళకి చెప్తాడు, ఆయన హిస్టారియన్స్కి చెప్తాడు అసలు ఏంటి ఉన్నాయని కనుక్కోండి, అక్కడి నుంచి ఇక్కడికి రూట్స్ కనుక్కోండి, అది ఇది అనేసరికి వాళ్ళన్ని ఈవెంట్స్ అన్ని క్రోనాలజికల్గా రాసుకున్నారు. అట్లా మనకు తెలిసింది అలెగ్జాండర్ ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండని. అలెగ్జాండర్ హిస్టోరియన్స్ ఆల్సో గివ్ అస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సోషల్ అండ్ ఎకనామికల్ కండిషన్స్ కూడా వాళ్ళు చెప్పారు. దే టెల్ అస్ అబౌట్ సతీ సిస్టమ్. ఆయన హిస్టోరియన్స్ సతీ సిస్టమ్ చెప్పారంట. ద సేల్ ఆఫ్ గర్ల్స్ ఇన్ మార్కెట్ ప్లేసెస్ బై పూర్ పేరెంట్స్. చూసారా ఎంత దారుణం కదా. అది మనం వేరే దేశపు వాళ్ళ హిస్టోరియన్స్ దగ్గర నుంచి వినడం అంటే ఎంతకంటే దరిద్రం ఉందా అసలు. అండ్ ద ఫైన్ బ్రీడ్ ఆఫ్ ఆక్సిన్ ఇన్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా. అలెగ్జాండర్ సెంట్ ఫ్రమ్ ద 2 lakh oxen టు మెక్డోనియా. తీసుకోపోయిందా ఫర్ యూజ్ ఇన్ గ్రీక్. ద ఆర్ట్ ఆఫ్ కార్పెంటరీ వాజ్ మోస్ట్ ఫ్లరిషింగ్ క్రాఫ్ట్ ఇన్ ఇండియా. కార్పెంటరీ అండ్ కార్పెంటర్స్ బిల్డ్ చారియట్స్, బోట్స్, షిప్స్. By destroying the power of petty states in northwest India, Alexander's invasion paved the way for expansion of the Maurya Empire. Expanded in that area. According to tradition, Chandragupta Maurya, who founded the Maurya Empire, had seen something of the working of military machine of Alexander, and had acquired some knowledge which helped him in destroying the power of the Nandas. మగధుల తర్వాత నెక్స్ట్ మౌర్యాస్ వచ్చారు, అది మనం గుర్తుపెట్టు. సత్రపి, దిపి, లిపి, టాలెంట్. డిస్క్రైబ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఇరానియన్ ఇన్వేషన్. గివ్ అన్ అకౌంట్ ఆఫ్ అలెగ్జాండర్ ఇన్వేషన్. వాట్ వర్ ద ఎఫెక్ట్స్ ఆన్ ద అవుట్లైన్ ఆఫ్ యురేషియా. షో ద కిమెనియన్ ఎంపైర్ అండ్ ఇట్స్ గ్రేటెస్ట్ Eurasia. Show the empire of Alexander and a map of kingdoms, countries, rivers. Records of Alexander's campaign enable us to build Indian chronology for subsequent events on definite basis. Explain the statement and discuss why it is true. ఓకే, నేను కంప్లీట్ చేశాను అనుకున్నట్టే. చాప్టర్ 11 అయిపోయింది, చాప్టర్ 12 కూడా అయిపోయింది. చాప్టర్ 13 చూద్దాం ఎన్ని పేజెస్ ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 పేజెస్ ఉన్నాయి. 8 పేజెస్ ఉన్నాయి. చదువుదాము. కుదిరితే ఇప్పుడు చదువుతాను, లేదంటే రేపే అవుతుంది ఇంకా. ఓకే.